పెప్టిక్ అల్సర్ డిసీజ్ని ముందు మనం డయాగ్నోస్ చేయాలి అని అంటే సిమ్టమ్స్ ఉంటాయన్నమాట కొన్ని. ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి అని అంటే కడుపులో నొప్పి, మంటలాగా వస్తుంది. ఈ మంట అనేది అన్నం ఫుడ్ తోటి రిలేషన్ ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ గ్యాస్ట్రిక్ అల్సర్ తీసుకున్నాం అనుకోండి, తిన్న వెంటనే మంట అనేది ఎక్కువ అవుతుంది. అంటే తిన్న ఒక 15 to 30 మినిట్స్లో ఈ మంట అనేది ఎక్కువ అవుతుంటుంది అనమాట. సో వాళ్ళు తినడానికి కూడా భయపడుతూ ఉంటారు. సో వాళ్ళకి తిండి మొత్తం తగ్గించడం వల్ల బరువు తగ్గుదల కూడా ఉంటుంది. అదే డ్యూర్నల్ అల్సర్కి వెళ్తే మనకి తిన్న తర్వాత మంట వస్తుంది, తిన్న తర్వాత తగ్గుతుంది. సో వీళ్ళు తిన్న ఒక 1 to 3 hours తర్వాత వీళ్ళకి మళ్ళీ మంట రావడం అనేది మొదలు పడుతుంది. మళ్ళీ ఆ మంట రాగానే వీళ్ళు మళ్ళీ తినాలనుకుంటారు అనమాట. అలా తింటే మంట తగ్గుతుంది. మళ్ళీ ఒక 2-3 hours కాగానే మళ్ళీ మంట వస్తుంది. సో ఎవరికైతే ఈ కడుపులో మంట అనేది చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంది, తిన్న 2-3 hours తర్వాత వస్తుంది, ఇలాంటి వాళ్ళకి అల్సర్, డ్యూర్నల్ అల్సర్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇదే కాకుండా నిద్రపోయిన తర్వాత కూడా తెల్లవారుజామున వాళ్ళకి యూజువల్గా మార్నింగ్ 2 o'clock to 4 o'clock మధ్యలో కడుపులో మంట అనిపించి నిద్ర లేవాల్సి వస్తుంది అనమాట. అంటే పడుకునేటప్పుడు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే మార్నింగ్ 2 to 4 o'clock అవుతుందో మంట అనిపించి లేచి కొంచెం వాటర్ కానీ లేకపోతే ఏదైనా ఫుడ్ కానీ తీసుకున్నప్పుడు ఈ మంట అనేది తగ్గడం అనేది అవుతుంది. ఇదే కాకుండా కొంచెం మందికి వామిటింగ్స్ అవ్వచ్చు, కొంచెం తిన్నా కూడా కడుపు నిండుగా అయినట్లు అనిపిస్తుంది, బ్లోటింగ్ అంటాము, బ్లోటింగ్ రావచ్చు. నెక్స్ట్ కొంతమందికి ఈ వామిటింగ్స్లో బ్లడ్ అనేది పడుతుంది అనమాట, హెమిటెమిసిస్ అంటే రక్తం వాంతులు కూడా కావచ్చు. ఇంకా లేట్ స్టేజెస్లో ఒకవేళ అల్సర్కి మనం ట్రీట్మెంట్ తీసుకోకుండా అలానే వదిలేస్తే పేగుకి బొక్కపడే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అంటే ఆ అల్సర్ అనేది తొలుచుకుంటూ వెళ్ళి ఆ మొత్తం పేగుకి కూడా బొక్కపడి పర్ఫరేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో యూజువల్గా ఎప్పుడైనా మీకు కడుపులో మంట అనిపిస్తుంది, వాంతులు అవుతున్నాయి, అరగట్లేదు, డైజెషన్ కావట్లేదు, కొంచెం తిన్న కడుపు నిండుగా అయినట్లు అనిపిస్తుంది, బ్లోటింగ్ అనిపిస్తుంది, ఇండైజెషన్ ఉంది అంటే ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మీకు ఏమైనా అల్సర్ ఉందా అన్నది టెస్ట్ చేయించుకోవాలి. ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి ఏమేమి టెస్టులు చేస్తాం? మెయిన్గా మనకి ది డయాగ్నోస్టిక్ టెస్ట్ ఈజ్ ఎండోస్కోపీ. సో ఎండోస్కోపీలో మనం లోపలికి పైప్ వేసి చెక్ చేసి అల్సర్ ఏమన్నా ఉందా అని చెప్పి చూస్తామన్నమాట. ఒకవేళ అల్సర్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే ఆ పేషెంట్కి హెచ్ పైలోరీ అనే ఇన్ఫెక్షన్ కూడా ఉందా అని టెస్ట్ చేస్తాం. ఈ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ టెస్ట్ చేసుకోవడానికి ఎండోస్కోపీలోంచి ఒక బయాప్సీ తీసి ర్యాపిడ్ యూరియేజ్ టెస్ట్ అని చేస్తారు. ఈ ర్యాపిడ్ యూరియేజ్ టెస్ట్ తోటి హెచ్ పైలోరీ పాజిటివా నెగిటివా అన్నది నిర్ధారించవచ్చు. ఒకవేళ ఎండోస్కోపీ చేసుకోవాలి అని లేని వాళ్ళకి అంటే కానీ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఉందా లేదా తెలుసుకోవాలి అనుకుంటే నాన్ ఇన్వేజివ్ టెస్ట్ కూడా ఉంటాయి. అది యూరియా బ్రెత్ టెస్ట్ కానీ స్టూల్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఎండోస్కోపీ చేసినప్పుడు మనకి అల్సర్ ఉందా లేదా అన్నది మెయిన్గా డయాగ్నోస్ అవుతుంది.